లైఫ్లో మనకి ఊహ తెలిసినప్పటి నుంచి మనకి బాగా దగ్గర సంబంధం ఉన్న పదం క్రమశిక్షణ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు నుంచి కాలేజీకి పోయే వరకు మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. అయితే మనల్ని పెంచిన అమ్మా నాన్న, బడిలో పాఠాలు చెప్పే పంతుల వరకు మనల్ని తిట్టి కొట్టి కొన్ని విషయాలు నేర్పుతారు క్రమశిక్షణ కోసం. పుట్టుకతో పద్ధతులు ఎవ్వరికి రావు, పట్టుకుంటే ఏ పరిస్థితులు పనికిరావు. మనలో చాలామంది ఈ పదం వినే ఉంటారు, మ్రొక్కై వంగనిది మానై వృంగుతుందా అని. పసి వయసులోనే విననివాడు, నేర్చుకోనివాడు ఒక వయసుకు వచ్చి ఎదిగాక వింటాడా, నేర్చుకుంటాడా అని దీని అర్థం. 5 వేళ్ళు సమానంగా లేనప్పుడు ఏ 5గురు సమానంగా ఉండలేరు. అది నిజమే, కానీ ఒక మనిషిలో బలాన్ని కంటే బుద్ధిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కళ్ళకి కథకి సంబంధం లేదు. కథలో కళని వెతకొచ్చేమో కానీ కళలో అర్థాన్ని వెతకలేవు. ఈ ప్రపంచంలో క్రమశిక్షణ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు 100 మందిలో ఉన్నా నీ పద్ధతులే చెప్తాయి నువ్వు ఎంత క్రమశిక్షణగా ఉన్నావో అని. లోపం వేరు, క్రమశిక్షణ లేకపోవడం వేరు. నువ్వు నమ్ముకున్న ఏ పనైనా, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఏ రంగమైనా క్రమంగా పనిచేయకపోతే మంచి ఫలితం ఉండదు. శ్రమించే గుణం లేనప్పుడు ఆశించిన ఫలితాలు కూడా ఉండవు. క్రమశిక్షణ లేకుండా ఏ మనిషి విజయాన్ని సాధించలే. క్రమశిక్షణ ఉంటే మనశ్శాంతి కూడా ఉంటుంది. మన లైఫ్లో మనకి ఏదైనా భారీగా నష్టం జరిగితే కానీ మనం ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకోం. అవసరానికి పనిచేసి అవకాశానికి నిలబడితే లైఫ్లో ఎదగడం కష్టం. నలిగిపోయిన జీవితాలని, ఓడిపోయిన బ్రతుకులను అడగండి లైఫ్లో క్రమం లేకపోతే వచ్చే నష్టాన్ని. బాధ్యతనే భుజం కట్టుకున్న మనుషులకి చెప్పడం రాకపోవచ్చేమో కానీ ప్రతి మాటలో బరువు ఉంటుంది, ప్రతి అడుగులో బాధ్యత ఉంటుంది. ఒక వయసుకు వచ్చాక ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా చెప్పేవాళ్ళు, మా అమ్మగారు ఇలా చెప్పేవాళ్ళు అని. జీవితంలో అనుభవాన్ని మించిన గురువు లేడంటారు. అందుకే లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు పదే పదే చెప్తుంటారు, బీ డిసిప్లైన్డ్ అని. దరిద్రం ఎక్కడో ఉండదు. మన పద్ధతులు బాగాలేనప్పుడు లేనిపోనివన్నీ తగులుకుంటాయి. చిన్నప్పుడు పదే పదే 1కి 100 సార్లు చెప్పిన మనుషులు ఒక వయసుకు వచ్చాక చెప్పడం మానేస్తారు. నీకు వినాలనున్నా నువ్వు ఏమడిగినా ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే ఒక వయసుకు వచ్చాక వినే అర్హత కోల్పోతామేమో. నువ్వు చేస్తుంది తప్పు అని తెలిసినా చూస్తూ ఉండిపోతారేమో కానీ ఏమీ చెప్పరు. డిసిప్లిన్ ఉన్నవాళ్ళు ఎవ్వరి కోసం టైం వేస్ట్ చేయరు. అది ఎంత ప్రాబ్లం అయినా చాలా పద్ధతిగా డీల్ చేస్తారు. డిసిప్లిన్ ఉన్న వాళ్ళ దగ్గర మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు వాళ్ళతో పనిచేసినా వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్షరాలు జ్ఞానమే నేర్పుతాయి, కానీ పద్ధతులు ప్రవృత్తినే మార్చుతాయి. ఏ వృత్తి అయినా కావచ్చు, క్రమశిక్షణ మాత్రం ఒకేలా వర్తిస్తుంది. క్రమశిక్షణని ఎవరో నేర్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మి నిరంతరం పనిచేస్తే అదొక రోజుకి అలవాటు అయిపోతుంది. క్రమం లేని చోట శ్రమలు ఉండటం చాలా సహజం. రూపం దేవుడిచ్చిన బహుమతి అయితే బుద్ధి దేవుడిచ్చిన వరం. నీకెంత డబ్బు అయినా ఉండొచ్చు, నువ్వు ఏ రేంజ్లో అయినా ఉండొచ్చు, క్రమశిక్షణ లేకపోతే నీకు అంత విలువ ఉండొద్దు. డిసిప్లిన్ ఉన్నోడికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్రమశిక్షణ ఉన్నోడికి వెంటనే విజయం రాకపోవచ్చేమో కానీ ఒకరోజు పక్కా సక్సెస్ వస్తుంది. సమస్య నీదైనప్పుడు పరిష్కారానికి 10 మందితో పని ఉండకూడదు. సంఖ్య పెరిగే కొద్దీ సమాధానం దొరకదు. లైఫ్లో 2 ఉంటాయి, తెలుసుకొని పాటించడం, అనుభవించి నేర్చుకోవడం. నీ దారి బాలేనప్పుడు నీ గమ్యం కూడా బాగోదు.
వేసే ప్రతి అడుగు క్రమశిక్షణతో ఉంటే ఎండ్ బాగుంటుంది.